రేయ్ రేయ్ లేరా. అయ్యో నీళ్ళు, నేను ఎక్కడున్నాను? రే అలా సీట్లో కూర్చొని నిద్రపోకుండా ఈ అడవి అందాన్ని ఆస్వాదించరా. అవును, ఇక్కడ క్యాబ్ రైడ్ జరుగుతోంది, ఆస్వాదించాలి. రే నువ్వు అక్కడికి వెళ్ళి నోరు జాగ్రత్తగా చూసుకో. మనం ఇక్కడ పక్షుల గురించి తెలుసుకోవడానికి వచ్చిన పక్షుల పరిశోధకులు, అర్థమైందా? అదేంటి సార్, మనం కేసు కోసం వచ్చిన పోలీసులం కదా. హలో వెంకటేశ్వరరావు. చెప్పండి సార్. ఇది అడవి కదా. అవును సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆదివాసులు కాదని ఎవరన్నా. మనం పోలీసులు అని తెలిస్తే వాళ్ళు భయపడతారు. అవునా? దాంతో ఈ కేసులో మనకి ఎవరు సహకరించరు. ఓహో. అందువల్ల ప్రేమగా మాట్లాడి మన పనిని మనం చేసుకోవాలి. నీకు ఈ విషయం అర్థమైంది కదా? ఓ, మనం పోలీసులు అని చెప్పుకుని గర్వపడే రోజులు ఎప్పుడు పోయాయి. పక్షుల పరిశోధకులు అంట. ఈయనకేమన్నా పిచ్చా? ఏమన్నా? లేదు సార్, నేనేమనలేదు, మీరు అన్నట్టు చేద్దాం. స్టైల్ గా కళ్ళజోడు పెట్టుకుంటే ఈయన పెద్ద మెగాస్టార్ అయిపోతాడా? ఏంటి గుణుగుతున్నావు? నేనేమీ గొడవలేదు, 2 డమ్మీలు కావాలి సార్. ఈ దగ్గరలోనే మన్యంపులి ఇల్లు, రండి పరిచయం చేస్తాను. నువ్వు ఇంకా ఆ సినిమాని మర్చిపోలేదా? బండి నెమ్మదిగా పోనివ్వండి సార్, లేకపోతే నీళ్ళలో మునిగిపోతాం. మోయిరా, కౌంటర్లు ఇవ్వడానికి ఏం తక్కువ లేదు. మీరు మాత్రం తక్కువ. చూసారా సార్, వేరే లెవెల్లో గడ్డం డెవలప్ చేశాడు. రాజేష్ సార్ కదా, ఇంకా కొంచెం ముందుగానే వస్తారనుకున్నాను. కొత్త చోట కదా, దారి తెప్పాం. బ్యాగ్ తీసుకురా. అలాగే. ఈ ఏరియా సూపర్ గా ఉంది సార్, ఇక్కడ మనం బాగా ఎంజాయ్ చేయాలి. కేసు విషయం తర్వాత చూసుకోవచ్చు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి కేసు గురించి మాట్లాడద్దని? లేదు సార్, ఇక మాట్లాడను. మనం పక్షుల గురించి తెలుసుకోవడానికి వచ్చిన పరిశోధకులం. ఓకే సార్, మనం ఈ అడవి అందాలు చూడడానికే వెళ్తున్నాం. ఏదైనా ఛాన్స్ ఉందా? చూస్తుంటే ఛాన్స్ ఉందనిపిస్తోంది. ఈ రోజు అదృష్టం బాగున్నట్టుంది. అవునా? నేను చూస్తాను, దీన్ని పట్టుకో. ఎలా ఉన్నారు సార్? ఏంట్రా ఇది? అడవి అందాలు సారు, మీరేగా అందాల్ని ఆస్వాదించమన్నారు. ఇలా ఇవ్వండి, నేను చూస్తాను. చాలే. ఈయనొక్కడే ఆస్వాదించేస్తున్నాడు. పక్షులు అక్కడ ఉన్నాయా? ఏం చూస్తున్నారు సారు? ఒకసారి కెమెరా ఇవ్వు. ఏమైంది సార్? చూస్తుంటే అడవి సీతాకోక చిలుకల్లో ఉన్నారు. సార్ కంట్లో ఎలా పడ్డారు? ఏం చేస్తున్నారబ్బా? వెంకటేశ్వరరావు, వాళ్ళేదో దొంగలిస్తున్నట్టున్నారు. అది పట్టపగలు నడి రోడ్డు మీదే. సార్, మీరు వీడియో తీయండి, నేను గ్రీన్ హ్యాండెడ్ గా పట్టుకుంటాను. ఆ వీడియోలో నేను కూడా ఉండాలి, దాన్ని యూట్యూబ్ లో పెట్టేద్దాం. దొంగతనం చేయని. ఏనేం పోలీసు దొంగల్ని చూసి కూడా పట్టుకోవడం లేదు. వెళ్ళిపోయారు. ఏక దొరకరు. నువ్వు రారా, త్వరగా పద. ఏ దొంగ, ఆగవే. పద, పారిపోదాం. వదలకండి సార్, పట్టుకోండి. నేను ఇప్పుడే చెప్పాను, వెళ్ళి పట్టుకుందాం సార్ అని. ఈ అడవిలో తుప్పలో తెగిలిన దాటుకుని వెళ్ళడం ఎంత కష్టంగా ఉంది. నువ్వు రారా. ఇంకేమన్నా పిచ్చా? నేను వెళ్ళి పట్టుకుంటాను. ఇలా రాకుండా ఉండాల్సింది. ఆయన వెనకాల వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. ఈ రాళ్ళు ఎక్కలేక దిగలేక చచ్చిపోతున్నాను. కాళ్ళు ముట్టు పెట్టేస్తున్నాయి. రా.